నమస్తే అమ్మ భగవాన్ శరణం. నా పేరు నదియా. నేను నర్సంపేట నుంచి మాట్లాడుతున్నానండి. ఇప్పుడు నేను యూఎస్ఏలో ఉంటున్నాను. సో, నా నేను చిన్నప్పటి నుంచి భగవాన్ భక్తురాలిని. అమ్మ భగవాన్ ఎలా అంటే నా లోపల ఒక అమ్మ భగవాన్ అంటే నా లోపల భగవాన్, అమ్మలో నేను అలా ఉండేవాళ్ళం. సో, ఏ చిన్న కష్టం వచ్చినా నాకిగ ఎలా ఉండేదంటే చిన్నప్పుడే మా అమ్మ చెప్పింది, "నీకేదైనా కష్టం వస్తే అమ్మ భగవాన్‌ని అడుగు, వాళ్ళు నెరవేరుస్తారని." సో, నాకది మైండ్‌లో ఫిక్స్ అయిపోయింది. ప్రతీదీ నేను అమ్మా భగవాన్ అడుగుజాడల్లో వెళ్ళాను. అలానే నాకు స్టడీస్‌లో కొంచెం డల్ ఉంటే అమ్మ వాళ్ళు భగవాన్ దగ్గర తీసుకువెళ్తే, అమ్మ చిన్నప్పుడు నాకు తేనె రసం ఇచ్చింది. సో, అప్పటినుంచి నాకు కొంచెం బ్రెయిన్ పవర్ గూడా మంచిగా పెరిగింది. మంచిగా చదువుకునుడు అట్లా స్టార్ట్ అయింది. సో, స్లోగా అలా అలా మంచిగా మంచి చదువు, మంచి కళ్యాణం జరిగింది. మంచి భర్త దొరికిండు. తర్వాత మళ్ళీ నాకు జాబ్ అప్పుడు కెరియర్ గ్యాప్ ఉంది. ఎలా అని అనేసరికి గోల్డెన్ రాక్ దగ్గరికెళ్ళి ప్రేయర్ చేసుకున్నాను. సో, నాకు ఇమ్మీడియేట్‌గా వెంటనే జాబ్ వచ్చేసింది. అందులో ఆ జాబ్‌లో నేను చాలా కష్టంగా ఉంది, చేయలేకపోయినా. కానీ ఫస్ట్ జాబ్ ఏదైనా స్వీకరించి థాంక్స్ చెప్పు అని భగవాన్ నాకు చెప్పారన్నట్టు. అంటే అంతర్యామి. సో, థ్యాంక్ యూ అని చెప్పాను. సో, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. తర్వాత ఇమ్మీడియేట్‌లీ వెంటనే నేను కోరుకున్న దాంట్లో జాబ్ వచ్చింది. సో, అక్కడికైపోయాక నేను మా హ మా హస్బెండ్‌కి యూఎస్‌లో జాబ్ రావాలని ప్రేయర్ చేశా. అంతే భగవాన్ మళ్ళీ నేను గోల్డెన్ రాక్ దగ్గరికెళ్ళి గోల్డెన్ రాక్ దగ్గర కూర్చొని ధ్యానం చేసి 108 టైమ్స్ నామజపం చేసి, భగవాన్ మా హస్బెండ్‌కి మంచి జాబ్ యూఎస్‌లో రావాలి అని మొక్కాను. అంతే. దానికోసం ఏ హోమాన్ని గూడా మిస్ అవ్వలేదండి. నేను ప్రతి హోమాన్ని కట్టుకుంటూ ఇలా ప్రేయర్ చేసుకుంటూ ప్రతీదీ నెరవేర్చుకుంటూ ఎళ్ళాను. అక్కడి వరకి ఇదంతా నాకెలా అంటే ఒక పూల బాటలో ఎళ్ళిపోయానండి. ఎప్పుడైతే నేను యూఎస్‌కొచ్చాక కొంచెం నాకు ఎంజాయ్‌మెంట్ ఎక్కువైంది. సో, స్లోగా హ్మ్, అంటే నాకు భగవాన్‌ది కొంచెం అటాచ్‌మెంట్ తగ్గిపోయింది. ఆ భక్తి, ఆ శరణాగతి అలా స్లోగా తగ్గిపోయింది. సో, సైమల్టేనియస్‌గా ఏమైందంటే అలా అలా తగ్గినంక, భక్తి తగ్గినంక అట్ ద సేమ్ టైమ్ భయం పెరిగింది, ఆందోళన పెరిగింది, జాబ్ రావట్లేదు. స్లోగా భగవాన్ క్లాసెస్ వినబుద్ధి కావట్లేదు. ఇగ నాకసలు ఇగ కొంచెం మా అమ్మకి చెప్తే ప్రేయర్ చేయు అంటుంది. అంటున్నా కానీ వినట్లేదు. సో, మొత్తం డౌన్‌ఫాల్ అయిపోయింది. నాకు ఎందుకిట్లా అయితుంది? కానీ వినలేకపోతున్నా. నేను ఎంతకైనా క్లాస్ వినలేకపోతున్నా. బట్ నాకు ఎంజాయ్ చేయబుద్ధి అంటే టీవీ చూస్తున్నా, ఏంటి అనిపిస్తుంది. నాకు అర్థం కావట్లే. ఒక పాయింట్ ఒక అట్లా 2 ఇయర్స్ జాబ్ సెర్చ్ చేస్తున్నా, దొరకట్లేదు. ఐయామ్ నాట్ ఫీలింగ్ హ్యాపీ. మొక్కమంటే మొక్కలేకపోతున్నా. ఏంటి భగవాన్ నాకు అంటే చెప్తున్నా గానీ ఆ శరణాగతి లేదు. నాకు వినబుద్ధి కాట్లేదు అన్న ప్రౌడ్‌గానే ఉండే. సో, అలా అలా ఒకరోజు ఏమైంది అంటే ఏంటిది భగవాన్ ఇక నేను ఎప్పుడైతే యూఎస్‌కొచ్చిన కాడ్నుంచి భగవాన్ దగ్గర ఇట్లా కూర్చోవడం తక్కువ చేశా. తర్వాత హోమం గూడా ఇక కట్టలేదు నేను. ఇక్కడ ఇప్పుడే ఖర్చులున్నాయి మాకు, యూఎస్‌కొచ్చినాం, సెటిల్ కావద్దా ఇగ ఈ హోమాలు అని ఇట్లా నెగెటివ్ సైడ్‌కెళ్ళిపోయా. సో, ఎప్పుడైతే ఇగ అయిపోయిందో నేను మైండ్ గూడా అంత ఏమంటారండి స్టేబుల్‌గా లేదు. స్టేబుల్ అంటే ఏంది ఖర్చులు, ఇవి, అవి అనిపించింది. నేనొచ్చి భగవాన్ దగ్గర ఒక రోజు కంప్లీట్‌గా కూర్చుంటా, భగవాన్ నీ దగ్గర నేను ఎందుకు ఇట్లా అయిపోతున్నా అని ఆలోచిస్తే, స్లోగా ఒకటి క్లాసెస్ వినట్లే, చైతన్యం పెంచుకుంటలేను, హోమాలు కట్టట్లేదు, ఎదుగుదల పెంచుకుంటలేను, సెల్ఫ్ రియలైజేషన్ ప్రతీదీ ఏదైనా నేను చేస్తున్నా అంటే నాకు సెల్ఫ్ రియలైజేషన్, సెల్ఫ్ మాట అనేది ఒకటొస్తది. అది గూడా లేదు. సో, స్లోగా ఏమైంది ఇగ నేను సరెండర్ అయిపోయాను కంప్లీట్‌గా. లైక్ ఏంటంటే ఇన్ని రోజులు నేను చేస్తానా అనుకున్న భగవాన్, నేను చేస్తానా, నాకు నువ్వు ఇస్తున్నావు. కానీ ఆ టైంలో ఇచ్చినప్పుడు నాకు ఆ పూల బాటలో నాకు నీ విలువ తెలవలే. నువ్వు ఇస్తున్నావు, నేను థ్యాంక్ యూ అంటున్నా, ఇస్తున్నావు థ్యాంక్ యూ అంతే. బట్ అట్ ద సేమ్ టైమ్ నేను ఇలా ఆలోచిస్తుంటే నన్ను ఆ పూల బాటలో నిలిపిన అమ్మా భగవాన్ విలువ నాకు తెలియలేదు. నేను ఇగ్నోర్ చేశా కంప్లీట్‌లీ. ఇగ్నోర్ చేశాక నేను ఎక్కడ డౌన్‌ఫాల్ అయ్యానో అక్కడ భగవాన్‌ని ప్రేయర్ చేస్తే, భగవాన్ నా వల్ల అవ్వట్లేదు. నా అంతట నేను వినలేకపోతున్నా. నువ్వే నాకు క్లాస్ వినిపియి, నువ్వే అది చెయ్యు అని నేను స్లోగా భగవాన్‌ని ప్రేయర్ చేసుకున్నా. తర్వాత చిన్నగా నాకు
ఒక పార్ట్ టైమ్ జాబ్ ఒక చిన్న పార్ట్ టైమ్ జాబ్ దొరికింది. సో, తర్వాత భగవాన్ నాకు మెంటల్ స్టెబిలిటీ, వినికిడి అంటే భగవాన్ పూజలు వినడం, భగవాన్‌కి నామజపం చేయడం మళ్ళా యథావిధిగా చేసింది. ఇప్పుడు అదే ఉంది. బట్ ఏందంటే థాట్ ప్రాసెస్ మారిపోయింది. ఓకే. నాకు మంచి జాబొస్తది అని. మళ్ళా నేను హోమానికి కట్టేసానండి లాస్ట్ టైమ్‌ది. ఆ హోమానికి కట్టంగా ఇమ్మీడియేట్ చేంజెస్ వచ్చేసినాయి. ఓకే. నదియా నీకు ఇవున్నయి. ఇప్పుడేంటంటే నాకు ప్లానింగ్ వచ్చేసింది. ఎప్పుడు ఏది ఎలా చేయాలి అనేది. సో, దానికి గూడా ఇప్పుడు నాకెలా ఉందంటే భగవాన్ నాకిలా చేపిస్తున్నావా థాంక్ యూ. నేనిప్పటికి ఆ జాబ్‌కెళ్తుంటే గూడా భగవాన్ నాకు ఆ జాబ్‌లో ఓహ్! నేను ఆ వర్క్ అంతా చేస్తున్నా అది నీకు సమర్పిస్తున్నా తండ్రి. దాన్ని నువ్వే నాకు చక్కగా జెప్పి, అందులో నుంచి నాకు స్కిల్స్ నేర్పించి, నన్ను పైకి తీసుకెళ్ళు అని ఒక ప్రాపర్ ప్లానింగ్ ఒచ్చింది. వీటన్నిటికి నా మైండ్ అంతా సెట్ అయిపోయింది. నాకు అంటే మళ్ళీ హ్యాపీనెస్ ఒచ్చింది. ఇప్పుడు ఎట్లుందంటే నాకు భగవాన్ ఏది అడిగితే అది మళ్ళీ కనెక్ట్ అయిపోయాను నాకు. ఇది ఇక్కడుంది అని చెప్పడం. అరే! నేను భగవాన్‌కి నామజపం చేయాలి. సో, అలా అలా కనెక్ట్ అయిపోయాను నేను. నాకిప్పుడు ఎలా ఉందంటే భగవాన్ నాకు మనోధైర్యాన్నిచ్చారు. ఇంకా హ్యాపీనెస్ ఇచ్చారు, ఆనందాన్నిచ్చారు. ఎట్లా అంటే ఏదేమైనా నాకు నా భగవాన్ చేస్తారు అన్న మనోధైర్యాన్ని బాగిచ్చి, మా హస్బెండ్‌కి గూడా నేను హెల్ప్‌ఫుల్‌గా ఉండేలా చేశారు. అంటే ప్రతీదిగా ఒక హోమం లేనప్పుడు నా స్టేజ్ మొత్తం డౌన్‌ఫాల్ ఉండే హోమాలు అంటే భగవాన్‌తో కనెక్షను ఆహ్, నో నాట్ ఓన్లీ హోమాలండి. హోమాలు ప్లస్ మార్నింగ్‌ది వినడం నేనెప్పుడు నిత్యం నామజపం చేస్తా ఉంటా. చాలామంది నామజపం ఎలా చేస్తారు? జస్ట్ అలా వెళ్ళుకుంటూ ఓం శ్రీం సర్వదేవ పరం కరుణ జ్యోతియే నమః గుర్తొచ్చినప్పుడల్లా అలా చేస్తూ చేస్తూ నాకిప్పుడు ఎలా అయిపోయిందంటే ఎవరేదన్నా అన్నా గాని నాకు కోపమొచ్చినా భగవాన్ వదిలేస్తాను. అంటే లోపల వదిలేయ్ అనొస్తది. నువ్వు పట్టించుకోకవి. అవన్నీ అవసరం లేదు. నేనున్నా నీకు. నువ్వు ఎదగాలి. ఫస్ట్ నువ్వు అది ఆలోచించుకో అన్నది ఎక్కువొస్తుంది. సో, మళ్ళీ నన్ను నా భగవాను కనెక్ట్ చేసినందుకు, అమ్మా భగవాన్‌లో కనెక్ట్ చేసినందుకు వేల వేల ఇంతటి అనుగ్రహాన్ని నా మీద కురిపిస్తున్నందుకు పరంజ్యోతి అమ్మా భగవాన్ వేల వేల కృతజ్ఞత. థాంక్ యూ సో మచ్ అమ్మా భగవాన్. థాంక్ యూ.